అయ్యో బాబు, నేను ఇంతకన్నా టెన్షన్ ఎప్పుడు పడలేదు. మా ఆయన టైం చూస్తే 9 అవుతుంది, ఇంకా మా ఆయన రాలేదు, పనికి వెళ్ళిండు పాపం. ఆ పనికి వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు. నాకేమో భయం వేస్తుంది. అసలే నాకు ఇవాళ ఏంటో ఏమో ఈ కుడికన్ను బాగా అదురుతుంది, మనసు ఏదో అలజడిగా ఉంది. ఇప్పటి వరకు మా ఆయన రాలేదు. నేనేమో కాలు నొప్పి లేక ఎటో అటు తిరుగుతానే ఉన్నాను. అస్సలు కుదురుగా లేదు. నా పానం ఎట్లనో ఉంది వాళ్ళ అయితే ఫస్ట్ టైం. ఎందుకంటే బయటికి పోయిన మనిషి క్షేమంగా ఇంటికి రావాలి కదా. నాకైతే చాలా భయంగా ఉంది అలా. అంటే ఫోన్ కలుస్తుంది మాట్లాడినా. నాకు కొంచెం సెక్యూరిటీగానే ఉంటుంది, ఎందుకంటే చూపిస్తాను చూడండి. నాకు హౌస్ బయట కూడా చాలా సెక్యూరిటీగానే ఉంటుంది. అంటే నేను ఉండేది 3rd ఫ్లోర్ అయినా ప్రతి ఇంటికి ఇలా గేట్ ఉంటుంది. ఎవరు రాలేరు, ఏ భయం ఉండదు. కాకపోతే బయటికి వెళ్ళిన మనిషి రావాలి కదా, ఇప్పటి వరకు రాలేదు అని. మా ఆయన వచ్చే రోడ్డు అదన్నమాట. ఆ రోడ్డు వైపే చూస్తూ ఉన్నా, ఇంకా రాలేదు. చుట్టుపక్కల కూడా ఏమైంది వాళ్ళ ఇట్లా చూస్తుంది అనుకుంటున్నారు. కానీ నాకు తెలియని ఏదో అలసడి. నాకు ఎడమకన్ను కూడా బాగా అదురుతుంది. అంటే మా ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి, నేను ఎప్పుడు చెప్పలేదు కదా. మా ఆయన పని దగ్గర ఎవరైనా మన అన్న ఎవరైనా ఇట్లా సీరియస్ అయినా కూడా ఎదురు మాట్లాడలేడు, ఎదురు చెప్పలేడు. ఏదైనా ఇట్లా రాంగ్ జరుగుతుందని ఆయనకు అనిపిస్తే డైరెక్ట్గా నాకు ఫోన్ కలిపి నాతోనే మాట్లాడిస్తాడు. ఎందుకంటే ఎవరితో గొడవ పడాడు, ఎవరిని ఒక మాట అన్నాడు, ఎవరిని హర్ట్ చేయడు. అది ఎంత పెద్ద దుర్మార్గుడు అన్నా కానీ అంత మంచోడు మా ఆయన. ఆయన ఏదైనా గొడవపడాలంటే నాతోటే, ఏదైనా అనాలన్నా నాతోటే, కానీ బయట వాళ్ళతో ఏ ఒక్కరితో గొడవపడు. వాళ్ళ ఊర్లో అడిగినా కూడా ఇదే మాట చెప్తారు. చాలా మంచోడు మా ఆయన. గొడవ పడాలంటే వాళ్ళమ్మ, మా అత్తగారే ఉండాలి, నేనే ఉండాలి, కానీ ఎవరిని ఒక మాట అనడు, ఎవరిని నొప్పించాడు. టైం చూస్తే 9 దాటింది కదా, ఇంకా రాలేదు అనే భయం నాకు. బయటికి వెళ్ళిన మనిషి ఇంట్లోకి వచ్చేంత వరకు నాకు కొంచెం భయం. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఇంతసేపు ఎక్కడ ఉండడు. బయట ప్రపంచం చాలా తక్కువ తెలుసు మా ఆయనకు, కాబట్టి కొంచెం భయం ఎక్కువ, అంతే తప్ప